ఓకే అండి. రైతు సోదరులకు మంచి శుభవార్త అండి. మనకు గత 20 ఇయర్స్ కింద మనకు అప్సైట్ అనేది రైతులు చాలామంది వాడడం జరుగుతుంది. నేను కూడా అప్సైట్ని వేరే ఎక్కడ విలేజ్లో పోయినా కూడా అప్సైట్ వాడుతున్నాను. వేరే కంపెనీ చేసినప్పుడు అప్సైట్ బాగుంది. అది ఎంత రేట్ ఎక్కువైనా ₹100 ఎక్కువైనా పర్లేదు, అప్సైట్ వాడదాం అంటారు. ఎక్కడైనా రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. పత్తి చేను కానీ, మిర్చికి కానీ, ఈ వరి పొలం కానీ అప్సైట్ మంచి రిజల్ట్ బాగుందండి. ఇది ఈ లీటర్ వచ్చేసి ₹1,100 ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మనకు 200 ml వేసుకోవాలి. ఇది 5 ఎకరాలు వస్తుంది. ఇది మనం ఏ ఫీల్డ్లో ఎక్కడ పోయినా కూడా నేను ఒక రైతునే. నేను ఆల్రెడీ మేము ఇంతకుముందుకు రైతులకు చేయించినాం. మంచి రిజల్ట్ను చూసి ఒక 10 రోజుల తర్వాత మేము ఇళ్లకు దిగి మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మనం అట్లంటే అదేవిధంగా ఈ అప్సైట్ వాడిన రైతు మన దగ్గర ఉంటుంది. ఇక్కడ మమ్మదాపురం, ఇది సూర్యాపేట జిల్లా గ్రామం మమ్మదాపురం. ఈ రైతు మాటలలో వినండి, మీరు చూద్దామండి. సార్ మీ పేరు ఎంత సార్? నా పేరు కొండేటి సుధాకర్ అండి. పెట్టండి. సుధాకర్, ఇది విలేజ్ సార్? విలేజ్ మమ్మదాపురం, పెన్పాడు మండలం, సూర్యాపేట జిల్లా. ఓకే సార్. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఓకే సార్. నేను కొత్త కట్టు ఇది ఒక 5 ఎకరాల మేరకు ఉంటుంది. లెవెల్ చేయడం జరిగింది. పక్కనే నా పొలం ఉంది. దాన్ని నాటుపెట్టుకుంటే 4 రోజులు అవుతుంది. నా మిత్రుడు వీరస్వామి సలహా మేరకు ఇది కాదు, ఇదే ఈ పొలం ఇది బాగుంటుందని చెప్పి నా మిత్రుడి సలహా మేరకు నేను ఇది 1 లీటర్ 5 ఎకరాలకు వస్తుందంటే నా మిత్రుడి సలహాతోటి 1 లీటర్ తీసుకొని అడుగు మందులో కలిపి కరిగేట రోజు దుక్కులో వేయడం జరిగింది. దుక్కులో వేసి ఇప్పటికి ఇది 10 రోజులు అవుతుంది. ఇది 10 రోజుల పొలం అండి. దుక్కులో వేసిన తర్వాత పొలం నా సౌట పొలం ఏమైపోతుందో అనుకున్నా కానీ బ్రహ్మాండంగా గ్రోతింగ్ వచ్చి బాగా ఇగురు వచ్చి గంట గిట్ట బాగా వస్తుంది. ఎన్ని రోజులు అయింది ఇది? ఇది 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఈరోజు 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి మంచిగా ఉంది పొలం. ఇది వాస కట్టండి, కొత్త కట్టండి. ఈ కొత్త కట్టండి. మొన్ననే లెవెల్ చేసాం. మొత్తం వరాలు గిట్ట మొన్ననే పోసిన సౌట పొలం. నా మిత్రుడి సలహాతోటి దీన్ని తీసుకొని 1300 తీసుకొని 5 ఎకరాలకు దుక్కిలో వేసాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా బ్రహ్మాండంగా ఉందండి. రిజల్ట్ చూస్తుంది కదా మీరు గిట్ట. కొత్త కట్ట పొలం లాగా లేదు, 10 రోజుల పొలం లాగా లేదు. నమ్మడానికి మనకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా కానీ ఇంత గ్రోతింగ్ వస్తుందని నేను అనుకోలేదు. అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది. ఎవరన్నా రైతులు దీన్ని వాడితే అయితే నా పొలం పక్కనే 4 రోజుల ముందు కూడా పెట్టిన పొలం కూడా ఉంది. అది కూడా చూడండి. ఇది మాత్రం 10 రోజుల పొలం బ్రహ్మాండంగా ఉంది. మంచి గ్రోతింగ్ ఉంది. రైతులు దీన్ని వాడితే బాగుంటుందండి. ఇది మాత్రం చూడండి ఒకసారి, అదొకసారి చూడండి. ఇది 4 రోజుల పొలం. అది పెట్టకు, నువ్వు బాట పెట్టకు. ఇది 4 రోజుల పొలం అండి. దీంట్లో వేయకుండా పెట్టాను. దీన్ని చూసి నా మిత్రుడు చెప్పడంతో దాంట్లో వేయడం జరిగింది. ఇది మాత్రం నాసుగా ఉంది, ఎదుగుదల తగ్గిపోయిందండి. అడుగు పిండి మాత్రం వేయడం వల్ల ఇది జింకు లోపాలు ఉన్న జింకు వేసాం కానీ ఇది గ్రోతింగ్ సరిగా లేదు. నా మిత్రుడు చెప్పడంతో నేను అది తీసుకొచ్చి ఈ అప్సా 80 తీసుకొచ్చి అందులో వేయడం జరిగింది. అది బాగుందండి. ఇది వేసిన పొలం అండి. వేసిన పొలం రైతు సోదరులారా అందరూ గమనించి, ఈ తేడాను గమనించి దీన్ని వాడి చూడండి. ఒకసారి వాడి చూస్తే మీకు దానికి దీనికి తేడా తెలుస్తుంది. పంట దిగుబడి కానీ తర్వాత పొలం ఎదుగుదల కానీ మీకు పూర్తిగా తెలిసిపోతుందండి. దయచేసి రైతు సోదరులకు అందరికీ ఈ మందు వాడరని నా యొక్క సలహా అండి, విజ్ఞప్తి.